హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లోనే మంచిగా టేస్టీగా హెల్తీగా చేయాలి అంటే ఈ లడ్డు బెస్ట్ ఆప్షన్. స్వీట్ షాప్స్కి మించి రుచిగా మన ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఈ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కావలసిన పదార్థాలు ఉండాలే కానీ 15 to 20 మినిట్స్లో ఈ లడ్డు చేసేసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో పోషక లోపాలు రాకుండా మంచి ఆరోగ్యకరమైన స్వీట్ చేయాలి అన్నా ఇలా నేను చూపించే విధానంగా చేసుకొని రోజుకి ఒకటి తిన్నారంటే పోషక లోపాలు ఉన్నా ఇట్టే మాయమైపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈజీగా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి, నేను రెగ్యులర్గా చెప్పేదే. మన వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో అదేనండి, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, డేట్స్ తీసుకున్నాను. సపరేట్గా మనమైతే షుగర్ కానీ జాగరీ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు. డేట్స్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, పిస్తా, బాదం, ద్రాక్ష, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. డేట్స్ 250 గ్రామ్స్ తీసుకుంటే మిగతావన్నీ 100 గ్రామ్స్ అండి. ద్రాక్ష అయితే 50 గ్రామ్సే. ఓవర్ స్వీట్నెస్ అయితే కూడా తినలేము. ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ద్రాక్ష 100 గ్రామ్స్ యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ మనము ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటే వితౌట్ ఆయిల్ నేను అన్ని డ్రై రోస్ట్ చేసేస్తాను. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు లడ్డు నిలువ ఉంటుంది. మనకు ఒక 2 to 3 వీక్స్ ఈజీగా ఉంటుందండి. ఇలా సపరేట్గా అన్నీ మనము డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఇలా ప్రతిదీ మనం ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా సపరేట్గా ఒక బౌల్లో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేను బాదం పప్పు వేగిస్తున్నాను. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి చాలా పోషక విలువలు ఉన్నాయి. నేను కొన్నిటి గురించి చెప్తానండి. జీడిపప్పులో మనము స్కిన్ కానీ హార్ట్ కానీ చాలా మంచిది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. బాదంలో అయితే మన హార్ట్కి, బోన్స్కి, బ్రెయిన్ ఇక్కడ చాలా మంచిది. ఎదిగే పిల్లలకి బాదం చాలా మంచిది. పిస్తా వచ్చి హార్ట్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదండి. వెయిట్ మేనేజ్మెంట్లో షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది పిస్తా పప్పు. పుచ్చకాయ గింజలు ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. హార్ట్ డిసీజెస్ రాకుండా మనకి ఉపయోగపడతాయి. సన్ఫ్లవర్ సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ తగ్గాలి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ మంచి ఆప్షన్. గుమ్మడికాయ గింజలు స్కిన్ కానీ హెయిర్ కానీ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. మనకి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంజీర్ వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి, కోల్డ్ కాఫ్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అంజీర్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, అన్నీ చెప్పలేదండి, నేను కొన్నే చెప్పాను. ఇలా బాదం పప్పు అయితే వేగించేసుకున్నాము. తర్వాత నేను పిస్తా వేగించుకుంటున్నాను. ఇలా మనం అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుందామండి. తర్వాత మనము గుమ్మడికాయ గింజలు, తర్వాత జీడిపప్పు వేగించుకునేస్తాము. హెల్దీ వెర్షన్లో మనము ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డూనే అండి. మనకి చాలా పోషక విలువలు దొరుకుతాయి. తర్వాత మనకు స్వీట్ తినాలనే కోరిక కూడా తీరుతుంది. మనము డేట్స్, ద్రాక్ష అయితే వేయించుకోబడలేదు. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే నోటికి తగులుతూ ఉండాలి, మరీ పౌడర్ చేసేసేయబాకండి. దీంట్లో అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా తేనె యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. ఇది బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూల్లాగా
ప్రెస్ చేసేసుకోవడం అంతేనండి. చాలా ఈజీగా సింపుల్గా లడ్డు అయితే మనకి అయిపోతుంది కదా. లడ్డు చుట్టేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ ప్రెస్ చేయబడలేదు, కొంచెం ప్రెస్ చేసేస్తే మనకి ఈజీగా లడ్డు షేప్ ఇలా వచ్చేస్తుంది. మనం ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఈజీగా 2 to 3 వీక్స్ వరకు నిల్వ ఉంటాయి. రోజుకి ఒకటి తిన్నా కూడా మనకి ఈజీగా పోషక విలువలు అన్నీ అందుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసేశారు కదా హెల్దీ వర్షన్ లడ్డు ఎలా చేయాలో. మీరు కూడా స్వీట్ షాప్స్లో కొనకుండా ఇంట్లోనే ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.